హాయ్ అండి. దర్యాటి 981 ఛానల్ నుంచి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. అదేంటంటే ములక్కాయ జ్యూసు. ఈరోజు ఈ ములక్కాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ ములక్కాయలో మనకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందరికీ అందుబాటులో ఉండే ఈ ములక్కాయ చాలా తక్కువ రేటు కూడా తక్కువే. అందుబాటులోనూ ఉంటది. ఈ ములక్కాయ జ్యూసు వారానికి ఒకసారి, 2 సార్లు తీసుకోవటం వల్ల వీలుకుదిరితే ఇంకా ఎక్కువ సార్లు తీసుకోవచ్చు. తీసుకోవటం వల్ల మనకి శరీరానికి పోషకాలు బాగా లభిస్తాయి. అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. మనతో పాటు మన పిల్లలకు కూడా ఈ జ్యూస్ ఇవ్వచ్చు. గ్రోత్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ జ్యూసు తీసుకోవటం వల్ల శరీరానికి కాల్షియం అందిస్తుంది. దానివల్ల ఎముకలు దృఢత్వాన్ని బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దృఢత్వానికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రెండోది ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది ఫైబర్ రిచ్. దీంట్లో కావాల్సినంత ఫైబర్ ఉంటుందన్నమాట. ఒకటేంటి, రెండేంటి, మూడేంటి, దీంట్లో ఎన్నో పోషక ఎలువలు గని దీంట్లో ఉన్నాయి. అందుకనే మనము జ్యూస్ తయారు చేసుకొని తీసుకుంటే ఎంతో మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బ్యూటీ పరంగా కూడా మేలు చేస్తుంది. హెయిర్ గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ములక్కాయ జ్యూసు బయట దొరకటం చాలా తక్కువ. మనం కొంచెం టైం తీసుకొని ఈ జ్యూస్ ఇంట్లోనే తయారు చేసుకోవాలి. దానికి కావాల్సినవి ఏంటంటే ఈ ములక్కాయ ముక్కల్ని కట్ చేసి కుక్కర్లో 1, 2 విజిల్స్ వచ్చేసి తర్వాత దించేసేసి బాగా తిప్పాలి. మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. లేదు కుక్కర్ కాదు అంటే గిన్నెలో పెట్టేసేసుకొని ఆ గిన్నెలో వేడి నీళ్ళలో ఇది చేసి ఉడకబెట్టిన తర్వాత ఆ జ్యూస్ని మనం వడగట్టి తీసుకొని అది జ్యూస్ చేసే విధానం నేను చేసి చూపిస్తాను. ఇదండి ఈ ములక్కాయ లో ఉండే శక్తి, పోషక విలువలు గురించి తెలుసుకున్నాము. మళ్ళీ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. ఈ జ్యూసులో కావాల్సిన సింపుల్ ఇంట్లో ఉండే వంటగదిలో దొరికే సామాన్లు ఈ ములక్కాయలు, తేనె, నిమ్మబద్ద. కావాలంటే కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఈ జ్యూస్ తయారు చేసుకొని తాగండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదండి ఈరోజు ములక్కాయ జ్యూస్ గురించి తెలుసుకుందాం. చేసే విధానం ఇప్పుడు చూపిస్తాను. నేను ముక్కలుగా కోసేసి కుక్కర్లో ఈ ముక్కలు వేసి కొద్దిగా వాటర్ పోసేసి ఉడకనిచ్చిన తర్వాత ఇట్లాగా పప్పు గుత్తితో దాన్ని రుద్దాలి. రుద్దటం తిప్పాలి. ఓకే. తర్వాత వడగట్టండి. మంచిగా ఆ పిప్పి అంతా బయటకు వచ్చేస్తుంది. ఏదైనా కొద్దిగా గొప్ప ఉంటే పప్పు గుత్త మళ్ళీ తిప్పితే ఆ ఉన్న రసం కూడా దిగిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. గ్లాసులు పెట్టుకున్నాను. హనీ వేయండి. మీరు తీసుకునే స్వీట్ని బట్టి వేసుకోండి. స్వీట్ తక్కువ తీసుకుంటేనే మంచిది. ఆ తర్వాత నిమ్మబద్దని గింజలు పడకుండా అది వడగట్టేది ఉంది కదా, దాంతో పిండండి. నిమ్మరసం కింద దిగుతుంది. హనీ ప్లస్ నిమ్మరసము. మూడు గ్లాసులకి ఫుల్గా ఒక నిమ్మకాయ సరిపోయింది. బాగా జ్యూసున్న నిమ్మకాయ ఇది. అలాంటిదే వాడితే మంచిది. ఇప్పుడు చక్కగా ఆ వేడి ములక్కాయ రసం పోయండి. తాగండి. సూపర్గా ఉంటుంది. ఇంకా తాగేయటమే కలిపేసుకొని.
ముగ్గురికి కరెక్ట్గా వచ్చింది. బాయ్ అండి.